వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. గ్రేటర్ హైదరాబాద్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముసాపేట్ గుడ్సా షెడ్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ దళిత నాయకులు మల్లు రమేష్, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లు ప్రతిభా రమేష్ విచ్చేసి రమాబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాతా రమాబాయి అంబేద్కర్ అంటే ఒక త్యాగం, ఒక పోరాటం, ప్రతి మొగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనే దానికి రమాబాయి జీవితమే ఉదాహరణ. చిన్నతనంలోనే అంబేద్కర్ను బొంబాయి ఫిష్ మార్కెట్లో వివాహం చేసుకునే సమయానికి ఆమె వయసు 9 సంవత్సరాలు. ఉన్నత చదువుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ బరోడా మహారాజు సహకారంతో లండన్కు వెళ్ళినప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని పిడికలు అమ్మి కుటుంబంతో పాటు వచ్చిన డబ్బులు అంబేద్కర్ చదువులకు పంపేదని, రమాబాయికి పుట్టిన 5 మంది సంతానంలో 4 పిల్లల మందులకు డబ్బులు లేక చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణిస్తే ఏమాత్రం అధైర్యం పడక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, హక్కుల కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగం రమాబాయి అంబేద్కర్ అని వారు తెలిపారు. తన కొడుకు చనిపోయినప్పుడు బాబాసాహెబ్ చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పి తమ పరిస్థితిని ఎదుటి వారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబాసాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఇట్టే అర్థమవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత నాయకులు కర్క పెంటయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారం వినయ్ కుమార్, కార్మిక నాయకురాలు శారదారెడ్డి, అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్క డాకయ్య, ఓబీసీ రాష్ట్ర నాయకులు బాషెట్టి నరసింగారావు, ఏఐఏవైఎస్ నగర కమిటీ కార్యదర్శి వినయ్ కుమార్, కర్క శివశంకర్, సప్పిడి భాస్కర్, వెంకన్న ఢాన్, సదా మహేష్, పాషా, గురజాల రాజు, రమేష్, సుధాకర్, కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముసాపేట్ డివిజన్లోని గూడ్షెడ్ రోడ్లో గ్రేటర్ హైదరాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కర్క నాగరాజ్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అర్ధాంగి రమాదేవి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన దివంగత నేత, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు అనంతరాములు కోడలు, దివంగత నేత, ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమంలో ఈ గూడ్షెడ్లో నాగరాజు ఎప్పుడు ఇన్వైట్ చేసినా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ దివంగత నేత మల్లు రమేష్ వారి అర్ధాంగి, వారి శ్రీమతి, వారి మామగారిని, భర్తను దృష్టిలో పెట్టుకొని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారికి నివాళులు అర్పించడానికి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నేను ముసాపేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసోసియేషన్ తరఫున, నాగరాజ్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్న వయసులోనే మళ్ళీ రమేష్ చనిపోవడం బాధాకరం. నవ్వుతూ నవ్విస్తూ ప్రతి దాంట్లో మా కుమారుణ్ణి, వారి అర్ధాంగి ప్రతిభ కానీ, రమేష్ కానీ సొంతం తమ్ముళ్ళలాగా, కుమారుల్లాగా ఆదరించే వాళ్ళు. ఎప్పుడు కూడా నాగరాజ్, మల్లు రమేష్ అన్న, మేడం అని సంబోధించేవాడు. కానీ దురదృష్టకరం, చిన్న వయసులోనే ఆయన మరణించడం బాధాకరం. అయినప్పటికీ కూడా మరి వారి అడుగుజాడులో ప్రతిభగా నడుస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అంబేద్కర్ అధ్యక్షుడు వినయ్ కుమార్, శారద, శివశంకర్, బాజెట్టి నరసింహరావు, భాస్కర్, మాజీ అధ్యక్షుడు కర్క డాకయ్య, మహేష్, డాన్, ఇంకా మిగతా రాజు, అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రమాదేవి విషయంలో మీరందరూ చాలా చక్కగా చెప్పారు. ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడి ఆర్థికంగా నిలదొక్కకుండా కులతత్వంతో అంటరానితనంగా చూస్తున్న సమయంలో ఎన్నో బాధలు పడి అనుభవించి పిల్లల విషయంలో కానీ ఒక నాట్ ఓన్లీ ఒక దళితులకే కాకుండా అంబేద్కర్ బడుగులు బలహీన వర్గాల గురించి ఆయన రాసినటువంటి రాజ్యాంగం
75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అమలవుతుంది. దానికి మనం అందరం కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై అంబేద్కర్, జై రమాదేవి. థ్యాంక్ యూ కనకమల్లయ్య గారు. మరి నేటి కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి మరి డాక్టర్ మల్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్ గారిని మనసులో కోరుతున్నాం. ఈరోజు మాతా రమాబాయి గారి 29వ వర్ధంతి ఆల్ ఇండియా అంబేద్కర్ సొసైటీ హైదరాబాద్ కర్క నాగరాజు ఆధ్వర్యంలో ఇక్కడ మూసాపేటలో నిర్వహిస్తున్నందుకు చాలా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మల్లికార్జున చైర్మన్ మైనారిటీ, ఐఎన్ మైనారిటీ, ఓబీసీ నాయకులు, మిగతా నాయకులు, అలాగే దళిత ఉద్యమాల్లో అనేక పోరాటాల్లో పెద్ద పెద్ద వాళ్ళతో నడుచుకున్నటువంటి నాగయ్య గారు, జేబీ రాజు గారు నడుచుకున్నటువంటి కర్క పెంటయ్య గారు, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు. అటువంటి నాయకులు వెంట అనేక ఉద్యమాల్లో పాల్గొనే గొప్ప నాయకుడు కర్క పెంటయ్య గారు. అటువంటి నాయకుని ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ మాకు చాలా శుభకరమైన చూస్తుంది. అటువంటి ఆధ్వర్యంలో ఇక్కడ మాతా రమాబాయి గారి వర్ధంతి చేస్తున్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు మాతా రమాబాయి గారి వర్ధంతి అంటే చాలా గొప్ప విషయం. ఆ తల్లి త్యాగము చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు మనము ఇంత మంచి కట్టుబట్టలు ఇవన్నీ చేసుకుంటామంటే ఆ తల్లి త్యాగ పుణ్యమే. ఆ తల్లి త్యాగ పుణ్యం లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేవాడు కాదు. ఎందుకంటే ఆమె పిల్లలు సాక్రిఫై చేసుకునేది. ఆ పిల్లలు సాక్రిఫై చేసుకొని ఈ రోజుల్లో ఎవరుంటారు? పిల్లగానికి ఏమైంది ఏంటంటే మనం ఈరోజు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ ఆమె 5 మంది పిల్లలను త్యాగం చేసుకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతసేపు ఆయన ఒక బరోడమాలో చదువుకున్నప్పుడు చెప్తారు, అయ్యా నీ పిల్లలు వైద్యంతో ఉన్నారంటే నా పిల్లలను ఒక్కరి కోసం చూసుకుంటే కాదు, నా లక్షల జనాభా కోసం ఇలా తప్పించిపోతున్నారు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు, నా ఒక్క పిల్లల గురించి ఆలోచించుకోదలుచుకుని అటువంటి త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి తల్లి రమాబాయి మాత గురించి. ఎందుకంటే ఆ తల్లి త్యాగమూర్తిని తలుచుకుంటే ఒక్కొక్క పుస్తకం చదివితే చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఎవ్వరు ఏ తల్లి చేయలేని త్యాగం మాతృమూర్తి రమాబాయి గారు చేశారు. అటువంటి తల్లి త్యాగమే ఈరోజు భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అనుభవిస్తున్నాము, మనం మా పిల్లలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ తల్లి త్యాగం చాలా గొప్పది. అటువంటి తల్లి త్యాగాన్ని మనం అందరం స్మరించుకునే తత్వము అందరికీ రావాలి. ప్రతి ఒక్క వాడవాడ జిల్లాలో చేయాలి. ఎందుకంటే మాతా రమాబాయి యొక్క వర్ధంతి కాదు, జయంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకంటే ఆ తల్లి చేసిన త్యాగం ఒక్కసారి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబాయి బరోడా వచ్చి ఎయిర్పోర్ట్కి వస్తుంటారు. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అందరు రిసీవ్ చేసుకుంటాడు. అందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని ఆయన మంచిగా సూటు బూట్ వేసుకొని ఉంటాడు. రమాబాయి ఎక్కడో కొనాకు నిలబడి ఉంటుంది. మాతా రమాబాయి నీ భర్త అక్కడ ఉండమ్మా పో అంటే, వద్దు నా భర్త చాలా పెద్ద గొప్ప వ్యక్తి, అతనికి ప్రపంచం మేధావులంతా పడుతున్నామంటే అప్పుడు అంతమందిలో ఆమె చీర సరిగా లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఆయన పిలుస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి అని పిలిచి ఈమె నా భార్య అని పరిచయం చేస్తాడు. అంటే అంత గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మాతా రమాబాయిని ఎప్పటికీ ఆమెను ఏ విధంగా ఎక్కడ డిస్కరేజ్ చేయలేడు, ఆమెను ముందుకే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆమె మనడం ఒకసారి మనం పండరి పోదాము ఒక గుడికి అని అంటే మనం గుడికి రానియరు ఆమె రమ అని పిలుచుకుంటాడు. ఆయన రమ మనల్ని గుడికి రానియరు, చాలా కష్టమవుతుంది. ఎందుకంటే లేదు మనం పోవాలి అంటే పండరిపురం అనే గుడికి తీసుకెళ్తాడు. ఆ పండరిపురం గుడికి తీసుకెళ్తే నేను ఇక్కడనే ఉంటాను, నువ్వు పోయిరా అని చెప్తాడు. కానీ ఆమెను గుడిలో ప్రవేశించలేదు. అటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే గుళ్ళో ఆమెకు నువ్వు రావద్దమ్మా, నువ్వు అంటరాంతనమో అని పండరిపురం గుళ్ళకి ఆమె రానియలేదు. చూసినావా రమ్మ, నేను చెప్తే వినలేవు, నువ్వు మనల్ని రానియర్ వీళ్ళు. ఎందుకంటే మనకు అప్రస్తుత అంటరానితనం ఇంకా ఉన్నది. ఇవన్నీ పోవాలంటే సమాజం ఇంకా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తపన ఆవేదన చెంది ఆయన నిరంతరం పోరాటం చేసి మంచి రాజ్యాంగం కల్పించిన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి భార్య మాతా రమాబాయి గారి వర్ధంతి చేసుకునే సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చిన అందరు నివాళులర్పించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై భీమ్, జై భారత్.